ప్రవీణ్ కుమార్ పగడాల గారు చనిపోయిన రోజు కంటే ఈ పోస్ట్ మార్టం వచ్చిన రోజు చాలా ఘోరమైన వేదనకరంగా ఉంది అందరికీ కూడా. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిని ఒక తాగుబోతుగా చిత్రీకరించడం అనేది క్రైస్తవులందరినీ కూడా అవమానిస్తున్నారు ఈరోజు. వచ్చిన రిపోర్టులని పోలీస్ శాఖ వారిని, ప్రభుత్వాన్ని ఎవరిని అనే పరిస్థితి కాదు. అయితే వాళ్ళు ఆధారాలతో సహా సేకరించి నిజానిజాలను ప్రజలకు చెప్పవలసిన బాధ్యత వారికి ఉంది. ప్రపంచం అంతా వెళ్ళి డెత్ స్పాట్ లో కూర్చొని అక్కడ ఏంటని చూడలేదు. చూసిన వాళ్ళు అన్ని వీడియోలు పెడుతున్నారు కదా. చాలా ఈజీగా అర్థమయ్యే ఆధారాలు ఏంటంటే మాస్క్, స్పెట్స్ నీట్ గా ఫోల్డ్ చేసి పెట్టున్నాయి. వైన్ షాప్ లో ఉన్న తన హెల్మెట్ కి లోగో లేదు. చనిపోయిన ప్రవీణ్ గారి హెల్మెట్ కి లోగో ఉంది. వైన్ షాప్ దగ్గర ఉన్న వ్యక్తి టీ షర్ట్ హ్యాండ్ కి ఎలాస్టిక్ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ప్రవీణ్ గారి హ్యాండ్ కి అలా లేదు. ఈ బండి ప్రతి ఫుటేజ్ లో ఫోన్ హోల్డర్ కనిపిస్తుంది, కానీ ప్రవీణ్ గారి బండి దగ్గర మాత్రం ఫోన్ హోల్డర్ లేదు. లోగో మీరు గమనిస్తే డెత్ స్పాట్ లో ఉన్న బండి మీద ఉండే లోగో, బయట ఉన్న బండి మీద ఉండే లోగో చాలా డిఫరెన్స్, వ్యత్యాసంగా ఉంది చూడండి. ప్రవీణ్ గారి బైక్ వెనక సైడ్ నంబర్ ప్లేట్ కింద రెడ్ కలర్ లైట్ ఉంది. కూర్చున్న అతని దగ్గర బండి చూస్తే వెనకాల నంబర్ ప్లేట్ కింద రెడ్ లైట్ లేదు. ఈ అబ్బాయి చెప్తున్నాడు కదా ఇక్కడే కూర్చున్నాడు ప్రవీణ్ గారు అని చెప్పేసి. అయితే ఆ ప్లేస్ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇక్కడ కూర్చున్న అతను బండి పెట్టుకుని కూర్చున్న బ్యాక్గ్రౌండ్ చూడండి, కంప్లీట్ డిఫరెంట్ ఉంది. దీని మీద కూడా చాలా వీడియోలు చేశారు, అక్కడికి వెళ్ళి చూసి కూడా ఫోటోలు పెట్టారు. కావాలంటే మీరు యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు. ఆయన ఐబ్రోస్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో, ఫేస్ కట్స్ కూడా చాలా తేడా కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి ఎంత క్లియర్ గా ఆయన బాడీ స్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఫిజిక్ ఎట్లా ఉంది. ఇద్దరు మనుషులు చూస్తే అసలు ఏ మాత్రం సంబంధం లేకున్నారు కదా. ఇదిగోండి ఈ వీడియో అందరూ చూసే ఉంటారు కదా. ఈ మనిషి ఎవరు, అలాగ వేసుకుని సేమ్ అలా డ్రెస్ చేసుకుని తిరుగుతున్న మనిషి ఎవరు, ఇతని గురించి ఏం చెప్తారు? వెనకాల టీ షర్ట్ కూడా సేమ్ టీ షర్ట్ అబ్బాయి ఉన్నట్టు చూడండి. కనిపిస్తున్న ఈ మనిషి అబద్ధం అంటే ప్రవీణ్ గారు కూడా అబద్ధమే కదా. దీని మీద కూడా చాలా వీడియోస్ చూస్తుంటారు. LBL అని ఉండకూడదు, IBL అని ఉండాలని చాలా మంది వీడియోస్ చేశారు. దాని గురించి కూడా సమాధానం లేదు. ఇంకా ఈ బిల్ విషయం చూసుకుంటే 12:19కి బయటికి వెళ్ళిపోయాడు వైన్ షాప్ లో నుంచి, కానీ 12:24కి బిల్ చేసినట్టుగా మళ్ళీ బిల్లుని సృష్టించారు. అది ఎలా జరుగుతుంది? బండి రాగానే లోపల ఉన్న వ్యక్తి కూర్చుని ఆయన బయటకు వచ్చి లోపలికి వెళ్ళే వ్యక్తిని ఫోటో తీస్తా ఉన్నాడు. ఇది ఎవరు ఏంటి అనేది ఇప్పటికీ కూడా ప్రశ్నే. ఒకటే కేసరి టోల్ గేట్, కానీ 2 ఫుటేజ్లు. ఒక దాంట్లో ఏమో ఆయన చాలా స్టిఫ్గా నీట్గా వస్తున్నాడు, ఏమీ ప్రాబ్లం లేనట్టుగా. ఇంకో దాంట్లో మాత్రం యాక్సిడెంట్ చేసుకున్నాడు. ఏది నిజం ఇందులో? ఏలూరు ఐజీ అశోక్ అయితే బీబీసీతో కొన్ని కీలక వివరాలు అయితే వెల్లడించారు. ఆ సీసీ ఫుటేజ్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము రిలీజ్ చేయలేదంటూ కూడా ప్రస్తుతం ఐజీ చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మేము రిలీజ్ చేయలేదు, ఈ వీడియోలో ఉన్నది ప్రవీణ్ పగడాల గారు కాదు అని చెప్పేశారు. మరి ఏ వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు లాగా అలా డ్రెస్ చేసుకుని అలా ఆయన్ని వెంబడిస్తూ మరి ఎవరు ఇలా చేశారు అనేది ఎందుకు, మరి దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? మళ్ళీ ఇప్పుడు కొత్తగా పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుని వచ్చి ఏ సీసీ ఫుటేజ్లు అయితే మేము రిలీజ్ చేయలేదు, మాకు సంబంధం లేదని చెప్పారో అవన్నీ కూడా ఇవే ఆధారాలు అని ఆధారాలు చూపిస్తున్నారు. ఆ ఆధారాల కోసం మీరెందుకండి కష్టపడను? దానికి ఫోరెన్సిక్ ఎందుకు, ఇన్వెస్టిగేషన్ ఎందుకు? జస్ట్ అక్కడ డెడ్ బాడీని చూసిన కొద్ది నిమిషాలు వాళ్ళు తీసుకున్న ఫుటేజ్లలో నుంచి వాళ్ళు ఇన్ని తేడాలని ప్రజలు షేర్ చేసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేట్ చేసి దానికి మించింది ఏం కనుక్కున్నారు? మీరు లాస్ట్కి వచ్చేసరికి ఏ ఫుటేజ్ అయితే మా సంబంధం లేదు, ఆయన ప్రవీణ్ గారు కాదన్నారో అది దాన్ని మీరు వైన్ షాప్కి వెళ్ళారు, తీసుకున్నారు, తాగారు, రోడ్ల మీద 2-3 సార్లు పడుతూ లేస్తూ అక్కడ పడుకుంటూ ఇక్కడ పడుకుంటూ వెళ్ళారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి. మనిషి అన్న వాళ్ళు ఎవరు అంగీకరించలేకపోతున్నారు ఈ నిర్ణయాన్ని. కానీ పొంతన ఉండాలి కదా. మీకు ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి? ఇది జరిగింది. అంత షెడ్యూల్ పెట్టుకొని ఆయన రకరకాల వైన్స్ ఏవో కొనుక్కొని తాగుకుంటూ తిరుగుకుంటూ పడుకుంటూ లేస్తూ పడుతూ లేస్తూ ఆయన ఒకసారి పడ్డాడు, 2 సార్లు పడ్డాడు, 3 సార్లు పడ్డాడు. ఒక కాల్ చేసి ఎక్కడో ఒక దగ్గర చిన్న హోటల్ సంథింగ్ చూసుకొని అక్కడ రెస్ట్ తీసుకొని వెంటనే వాళ్ళు కాల్ చేస్తే కార్లు వేసుకుని వస్తారు కదా ఆయన కోసం. ఆయన అంత సిల్లిగా ఎందుకు పడుకుంటూ లేస్తూ పడుతూ లేస్తూ ఎందుకు వెళ్తాడు? అంటే కామన్ సెన్స్ ఉన్న ఎవ్వరు కూడా దీన్ని ఒప్పుకోవట్లేదు. క్రిస్టియన్స్ కాదు, ఏ హిందూ కూడా ఒప్పుకోవట్లేదు, ఏ ముస్లిం కూడా ఒప్పుకోవట్లేదు. కావాలంటే మీరు ఇన్వెస్టిగేషన్ చేశారు, మంచి రిజల్ట్ ఇచ్చారు, దేవుడికి స్తోత్రం, మీకు వందనాలు. ఇంకొక సర్వే చేయండి, చాలా మంది హిందూస్ని అడగండి, ముస్లింస్ని అడగండి, రకరకాల అందరిని అడగండి, ఇది న్యాచురల్ డెత్ అని మీరు అనుకుంటున్నారా అని అడగండి. ఇన్ని డౌట్స్ లో ఒక్కదానికైనా మీరు క్లారిఫై చేయాలి.